తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. కొత్త వైరస్ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ వైరల్ అవుతూ ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ వైద్యుల్ని అప్రమత్తం చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించేందుకు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వైద్య అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ కలకలం సృష్టిస్తుండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో స్పెషల్ వార్డును నియమించారు. కోవిడ్ బారిన పడిన వారు వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వారందరికీ వైద్య సేవలు అందించేందుకు ఎంజీఎంలోనే ల్యాబ్, మందులు, అందుకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎంజీఎం ఆసుపత్రిలో 1300 పడకలకు సెంట్రల్ ఆక్సిజన్ అందించే ప్లాంట్ అందుబాటులో ఉంది. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులో ఉన్నందున పక్కనే కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. గదిలో 50 బెడ్లలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు 30 ఆక్సిజన్, 20 సాధారణ పడకలు సిద్ధం చేశారు. మరో 20 వెంటిలేటర్లు, ఆక్సిజన్ గ్లూకోమీటర్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఎంజీఎం ఆసుపత్రిలో గతంలో కోవిడ్ 3 దశల్లోనూ సేవలందించడంలో అనుభవం ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని కేటాయించారు. కోవిడ్ బారిన పడిన వారికి ధైర్యం చెప్పి వైద్య సేవలు అందించే నర్సులను ఎంపిక చేసి వారికి కోవిడ్ వార్డుకు కేటాయించారు. కోవిడ్ తో అనారోగ్యానికి గురయ్యామని ఎవరూ భయపడాల్సిన పని లేదని, ఆసుపత్రికి వస్తే వైద్యం అందించి తిరిగి ఇంటికి పంపిస్తామని చెబుతున్నారు. ఎవరు ఎలాంటి ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం హెల్త్ కేర్ టీం అందరూ రెడీగా ఉన్నారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకండి, మేము వచ్చిన ధైర్యంగా ట్రీట్మెంట్ ఇస్తాం, మీకు ఏం కాదు. అందరూ ఎవరికి వస్తే వారికి భయమేముంది. కోవిడ్ వ్యాపిస్తుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు వరంగల్ ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ మురళి. ప్రజలు మాత్రం బయటకు వెళితే మాస్కులు ధరించాలన్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిని సంప్రదించాలని, సీరియస్ గా అనిపిస్తే ఎంజీఎం ఆసుపత్రికి రావాలని కోరారు. కోవిడ్ వేరియంట్ వస్తున్నదనే ఒక సమాచారం ఉన్నది. ఈ సమాచారం ముందుగానే గవర్నమెంట్ మా సూచనల మేరకు ఒక 50 బెడ్లతోనే మేము అరేంజ్ చేయడం జరిగింది. అందులో వెంటిలేటరు, ఆక్సిజన్ బెడ్లు, నార్మల్ బెడ్లతో అన్ని మేము సంసిద్ధంగా ఉన్నాము. ఇది అదే కాకుండా ఈ కామన్ కోల్డ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కటి కోల్డ్, రన్నింగ్ నోస్, బాడీ పెయిన్స్, మైల్డ్ ఫీవర్ ఉంటుంటాయి. అది ఉన్న మాత్రాన కోవిడ్ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాజిటివ్ వచ్చినప్పటికీ మేము అరేంజ్ చేయడానికి అన్ని అంటే ల్యాబ్ ప్రకారంగా కానీ ట్రీట్మెంట్ ప్రకారంగా అన్ని రకాల సిద్ధంగా ఉన్నాం. కోవిడ్ సోకిందని భయపడకుండా అందరూ ధైర్యంగా జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్ వ్యాధిని అరికట్టవచ్చని చెబుతున్నారు వైద్యులు.